నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. చిట్యాల్ గ్రామంలో అడ్డిగా రిషి అనే బాలుడిని గ్రామ చెరువు శివార్లో బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాలుడి తల్లిదండ్రులు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ జానకి షర్మిల హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ఆధారాలను స్వీకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ చిట్యాల విలేజ్లో మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అడిగల సుశాంత్ అనే 14-year-old బాయ్ మర్డర్ అయి ఉన్నారు అనేసి, ఎవరో రాయితో కొట్టి చంపారు అని ఒక న్యూస్ వచ్చింది. దాని విషయమై దర్యాప్తు చేయడానికి ఇప్పుడు మేమందరం ఇక్కడ చేరుకున్నాము. న్యూస్ టీమ్ పిలిపించాము, డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. దర్యాప్తు కొనసాగుతుంది. ప్రతినిధి సాయన్ అందిస్తారు. సాయన్, రిషి అనే బాలుడిని ఎందుకని అంత ఘోరంగా బండరాళ్లతో కొట్టి హత్య చేశారు దుండగులు? దీనికి సంబంధించి పేరెంట్స్ ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో బాలుడి దారుణ హత్య కలకలం రేపిందని చెప్పొచ్చు. గ్రామానికి చెందిన శశంత్ అనే 14 సంవత్సరాల బాలుడిని గ్రామ చెరువు శివారు ప్రాంతంలో నిన్న రాత్రి బండరాయితో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్యకు పాల్పడ్డారు. ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉట్టిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలానికి ఎస్పీ జానకి షర్మిల అక్కడికి వెళ్లి కూడా పరిశీలించారు. సో డాగ్ స్క్వాడ్ రప్పించి కూడా ఆధారాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బాలుడిని హత్య ఎవరు చేశారు, ఎవరు చేసే పరిస్థితి, బాలుడిని హత్య చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని కోణంలో పోలీసులు అయితే పూర్తిస్తారనే విచారణ చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దారుణ హత్యకు పాల్పడ్డ నిందితుని వెంటనే పట్టుకుంటామని చెప్పేసి ఎస్పీ జానకి షర్మిల చెప్తున్నారు. కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలోనే దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. సో బాలుడిని దారుణ హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుతున్నారు. సో తమ బాలుడిని దారుణ హత్యకు పాల్పడ్డ వారిని పట్టుకొని వాళ్ళని ఎంతని పట్టుకొని వారిని పట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఏదైతే చిట్యాల గ్రామంలో బాలుడి దారుణ హత్య కలకలం లేదని చెప్పొచ్చు. సాధిక. రైట్, థ్యాంక్ యూ సాయన్న.